హాయ్ చిల్డ్రన్, అందరూ బాగున్నారా? కిందటి వీడియోలో వచ్చేసి వర్ణమాల అనేటువంటి అంశానికి సంబంధించినటువంటి వీడియో మనం పెట్టాము, కానీ ఎవ్వరు దానికి రెస్పాండ్ కాలేదు. ప్రతి ఒక్కరూ ఆ వర్ణమాలలో ఉన్నటువంటి అక్షరాలు అందరూ ఖచ్చితంగా నేర్చుకొని బాగా ప్రాక్టీస్ చేసి, ఒకటికి 2-3 సార్లు బాగా ప్రాక్టీస్ చేసి నేర్చుకోవాలి. మరొకసారి వర్ణమాలలో ఉన్నటువంటి అక్షరాలు అంటే అచ్చులను ఈరోజు మనము తెలుసుకుందాం. అంటే అచ్చులను గుర్తు చేసుకుందాం అని మనకి ఇక్కడ పిక్చర్లో కనిపిస్తూ ఉంది. చూడండి, మీ టెక్స్ట్ బుక్ లో కూడా కనిపిస్తూ ఉంటుంది ఆల్రెడీ. చూడండి, ఇక్కడ ఫస్ట్ వన్ అచ్చులో వచ్చేసి ఫస్ట్ అక్షరం వచ్చేసి ఏంటిది? ఆ. ఏంటిది? ఆ. మరి ఆ అరకను చేలో దిక్కుదాం. ఇక్కడ అరక అంటే ఏంటో తెలుసా మీకు? అరక అంటే నాగలి. మరి అరకను చేలో దిక్కుదాం. ఆ అరకను చేలో దింపుదాం అంటే ఇక్కడ చూడండి, మీకు బొమ్మ కనిపిస్తుంది. ఇక్కడ రైతు వచ్చేసి ఏం చేస్తున్నాడు? ఎద్దులతో అరకతో పొలాన్ని దున్నుతున్నాడు. ఇక్కడ చూడండి ఒకసారి, మరొకసారి. ఆ అంటే అరకను చేలో దింపుదాం అని మనకి బొమ్మలో కనిపిస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏముంది అక్షరం ఇక్కడ? ఆ. ఏముంది? ఆ. మరి ఇక్కడ చూడండి, ఆవును గట్టున మేపుదాం. మరి ఇక్కడ కనిపిస్తుంది మీకు బొమ్మ. ఇక్కడ ఆవు వచ్చేసి ఎక్కడ వేస్తుంది? గట్టున వేస్తుంది. ఇక్కడ చూడండి, ఏంటి అక్షరం ఇక్కడ? ఆ. మరి ఆవును గట్టున మేపుదాం. ఆవు ఎక్కడ వేస్తుంది? చేలో మేయకూడదు. ఎక్కడ మేయాలి? గట్టునే మేయాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఆ అయిపోయింది. నెక్స్ట్ వన్ ఆ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వన్ ఈ. ఏంటిది? ఈ. ఇంటిని శుభ్రంగా ఉంచుదాం. చెప్పండి మరొకసారి. ఈ ఇంటిని శుభ్రంగా ఉంచుదాం. నెక్స్ట్ వన్, నెక్స్ట్ అక్షరం వచ్చేసి ఈ. ఇక్కడ చూడండి, ఈ అక్షరానికి డిఫరెంట్. ఇదేమో ఈ అని పలుకాలి, దీనేమో ఈ. ఇక్కడ చూడండి, ఈగలను దూరం తోలుదాం. చూడండి, మన ఇంట్లో వచ్చేసి ఈగలు ఉంటాయి. మరి ఆ ఈగల వల్ల ఏమవుతుంది? రోగాలు వస్తాయి. కాబట్టి మనం ఇంటి నుండి ఈగలను దూరంగా తోలుదాం అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి వు. ఏంటి అక్షరము? వు. ఇక్కడ చూడండి, వు బుడత చారికలు చూద్దాం అన్నాడు. ఇక్కడ వు బుడత చారికలు చూద్దాం అన్నాడు. చూడండి, ఇక్కడ వచ్చేసి బొమ్మలో మనకి ఇక్కడ ఉడత కనబడుతుంది. మరి ఈ ఇక్కడ మీరు ఉడతను చూసినారా? ఇంతకి మీరు ఉడతను బాగా గమనించినట్లయితే ఆ ఉడత పైన చారలు కనబడతాయి. అంటే చారలు అంటే గీతలు కనబడతాయి. అందుకే ఇక్కడ ఏమన్నారు అంటే, చూడండి, వు ఉడత చారికలు చూద్దాం అని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ అక్షరం తీసుకున్నట్లయితే ఏంటిది అక్షరము? ఇక్కడేమో ఊ అయిపోయింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఊ. ఏంటిదని చెప్పండి మరొకసారి. ఊ. మరి ఊయల ఎక్కి ఊగుదాం. అందరూ నేను ఊగుతారు కదా, కాబట్టి ఇక్కడ ఏమన్నారంటే ఊయల ఎక్కి ఊగుదాం. ఇక్కడ చూడండి, అబ్బాయి వచ్చేసి ఊయల ఊగుతున్నాడా? చూస్తున్నారు మీరంతా. ఇక్కడ ఏం కనిపిస్తుంది? అబ్బాయి వచ్చేసి ఊయల పట్టుకొని ఊగుతున్నాడు. నెక్స్ట్ వన్ రు.
ఏంటిది అక్షరం రు. మరి ఇక్కడ రు అనేటువంటి అక్షరం వచ్చేసి ఋషులను మనము గౌరవిద్దాం. ఏమన్నాడు ఇక్కడ రు అనేటువంటి అక్షరం వచ్చేసి ఏమన్నాడు ఋషులను మనము గౌరవిద్దాం. ఇక్కడ చూడండి ఇక్కడ చిత్రంలో ఏం కనిపిస్తుంది ఇక్కడ ఋషి ఉన్నాడు, ఇక్కడ అమ్మాయి వచ్చేసి ఏం చేస్తుంది గౌరవిస్తుంది అంటే వందనం చేస్తుంది. మరొకసారి చూడండి ఏంటి అక్షరం ఇక్కడ రు. ఏంటిది రు. రు వచ్చేసి ఋషులను మనము గౌరవిద్దాం. ఇప్పుడు నెక్స్ట్ వన్ వచ్చేసి రూ. ఇక్కడ వచ్చేసి రూ డిఫరెంట్. ఇక్కడ ఉన్న అక్షరానికి రు, ఇక్కడ ఉన్న అక్షరం వచ్చేసి రూ. మరి ఇక్కడ రూల అందాలను తిలకిద్దాం. రూల అందాలను తిలకిద్దాం. ఇక్కడ తిలకిద్దాం అంటే అర్థం ఏంటి చూద్దాం అని చెప్పడం జరిగింది. ఇప్పుడు రు అయిపోయింది. నెక్స్ట్ ఏం అక్షరం ఏ. ఏంటిది ఏ. ఎత్తులపై జాలి చూపుదాం. మనకి ఇక్కడ ఎద్దు కనిపిస్తుందా మీకు బొమ్మలో మీకు ఎద్దు కనిపిస్తుంది కదా. మరి మీరు ఆ ఎద్దు గమనించినట్లయితే ఇక్కడ ఏమన్నాడు ఏ ఎద్దులపై జాలి చూపుదాం. పశువులను హింసించకూడదు కొట్టకూడదు అని చెప్తున్నాడు. మరి ఏం చూపాలన్నాడు ఇక్కడ జాలి చూపుదాం అన్నాడు. ఎద్దులపై జాలి చూపుదాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు ఏ అయిపోయింది. ఆ తర్వాత వచ్చేసి ఏంటిది అక్షరం ఏ. చూడండి ఏనుగు అంబారి ఎక్కుదాం. చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది ఏనుగు. మరి ఏనుగు పై ఏం చేస్తున్నారు ఎక్కి ఊరేగుతున్నారు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే ఏనుగు అంబారి ఎక్కుదాం. నెక్స్ట్ వన్ ఐ. ఐరావతమును పిలుద్దాం. ఏనుగును పిలుద్దాం అని అర్థం. ఇక్కడ చూడండి ఐ. ఇక్కడ చూడండి ఏ అయిపోయింది. నెక్స్ట్ అక్షరం ఏ. ఏ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వన్ ఐ. మరి ఇక్కడ చూడండి ఐ అక్షరానికి ఏమని ఇచ్చింది మనకి ఐరావతమును పిలుద్దాం. ఐరావతం అంటే ఏనుగును పిలుద్దాం. నెక్స్ట్ వన్ వో. ఏంటిది వో. మరి వో అంటే వో అనేటువంటి అక్షరాన్ని ఏమి ఇచ్చింది మన ఇక్కడ ఒంటె మీద పయనిద్దాం. ఒంటె మీద పయనిద్దాం. మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ చిత్రంలో వచ్చేసి ఏం కనిపిస్తుంది ఒంటె ఉంది. ఆ ఒంటె పైన వచ్చేసి ఇద్దరు పిల్లలు కూర్చొని ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే ఒంటె మీద పయనిద్దాం. పయనించడం అంటే ప్రయాణం చేద్దాం అని చెప్పడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఓ కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత అక్షరం వచ్చేసి ఏముంది ఇక్కడ ఓ అంటే అక్షరానికి డిఫరెంట్. ఇక్కడ అక్షరాన్ని ఓ అని పలకాలి. ఇక్కడ అక్షరాన్ని వచ్చేసి ఓ. మరి ఇక్కడ మనకి ఇచ్చేటువంటి వాక్యం వచ్చేసి గోడను ఎక్కి సాగుదాం అంటే వెళ్దాం. గోడను ఎక్కి సాగుదాం. పదం ఎట్లా వస్తుంది గోడ. ఏమని గోడ. పదం ఎట్లా పలుకాలి. ఇక్కడ అక్షరం ఏమో ఓ ఉంది, ఇక్కడ అక్షరం ఏముంది ఓ ఉంది. కాబట్టి ఎలా పలుకాలి. ఇక్కడ మనం ఇక్కడ పదం ఉంది ఏంటిది గోడ. గోడను ఎక్కి సాగుదాం. గోడను ఎక్కి సాగుదాం అంటే వెళ్దాం అంటే ఓడపై ప్రయాణం చేద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఔ. ఏంటిదమ్మా నెక్స్ట్ అక్షరం వచ్చేసి ఔ. మరి ఔ ఉన్నటువంటి వాక్యం వచ్చేసి ఔషధ మొక్కలు పెంచుదాం అంటే మందు తయారయ్యే ఔషధం అంటే ఏంటిది మందుకు సంబంధించినటువంటి మొక్కలను పెంచుదాం అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు చెట్లను పెంచాలి. ఇక్కడ చూడండి ఔ. ఏంటిదమ్మా అక్షరము ఔ. మరి ఔషధ మొక్కలు
పెంచుదాం. ఏమని ఇచ్చినాడు? ఔషధ మొక్కలు పెంచుదాం అని ఇక్కడ జరుగుతుంది. మీరు చిత్రాన్ని బాగా గమనించినట్లయితే కనిపిస్తుంది. ఇక్కడ అబ్బాయి వచ్చేసి ఏం చేస్తున్నాడు? పక్షికి నీళ్ళు పెడుతున్నాడు. ఇక్కడ అమ్మాయి వచ్చేసి ఏం చేసింది? ఆ మొక్కను నాటిన తర్వాత ఆ మొక్కకు నీళ్ళు పోయడం జరుగుతుంది. మీరు కూడా ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి, ఆ మొక్కలను సంరక్షించాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి ఏమన్నాడు ఇక్కడ, మరొకసారి చూద్దాం. ఏంటిది? ఔషధ మొక్కలు పెంచుదాం. నెక్స్ట్ వన్ ఏమన్నాడు? ఇక్కడ ఆవుని ఆ పక్కన సున్నా ఉంది, ఏమవుతుంది? ఆ పక్కన సున్నా పెడితే అందరం ఒకటిగా జీవిద్దాం. మీరు చూస్తున్నారు ఇక్కడ బొమ్మ. ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నారు? అందరూ కలిసిమెలిసి ఉన్నారు. అందరు కలిసిమెలిసి ఉంటే కలిసి ఉంటే కలదు సుఖం అని ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. మరొకసారి చూద్దాం. ఆ పక్కన సున్నా పెడితే ఏంటది? మరొకసారి చెప్పండి మీరంతా. ఆ పక్కన సున్నా పెడితే అంటే అందరం ఒకటిగా జీవిద్దాం, అందరం కలిసిమెలిసి జీవిద్దాం అని ఈ వాక్యం యొక్క నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చూడండి. ఇక్కడేమో ఆ పక్కన సున్నా పెడితే మరి ఇక్కడ ఆ పక్కన రెండు సున్నాలు ఉన్నాయి. ఏమని పలకాలి? ఇక్కడ చూడండి, ఇక్కడ ఆ పక్కన సున్నా ఉంది, తా ఉంది. తా పక్కన రెండు సున్నాలు పెడితే అంతఃపురమున రాణిని చూద్దాం. అంతఃపురమున రాణిని చూద్దాం అని ఇక్కడ వాక్యము ఇవ్వడం జరిగింది. మీరు ఈ వీడియోలో అక్షరాలకు సంబంధించినటువంటి అక్షరాలు చూసినారు, అక్షరాలకు సంబంధించినటువంటి వాక్యాలు కూడా మీరు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు ప్రతి ఒక్కరూ ఈ అక్షరాలను ఒకటికి ఒక 3 సార్లు బాగా స్పష్టంగా పలుకుతూ ఖచ్చితంగా అందరూ ఖచ్చితంగా హోంవర్క్ చేసి రాయాలి. ఓకేనా?